హాయ్, వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. మనము ప్రజెంటు కాకినాడకి అమలాపురంకి మధ్యలో ఉన్నటువంటి మురమల అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో సంత అని పిలుస్తారు అన్నమాట. మార్కెట్, మనము షాపింగ్ మాల్లో లేకపోతే డిమార్ట్లో ఏ విధంగా షాపింగ్ చేస్తామో అలాగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక సంత జరుగుతుంది. అది ప్రతి బుధవారము జరుగుతుంది అనమాట, వెడ్నెస్డే. సో అది ఏ విధంగా ఉంటుందన్న దాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనము అమలాపురం వెళ్ళే ఆన్ ది వే ఉన్నాం అనమాట కాకినాడ నుంచి. సో వెళ్తున్నప్పుడు రోడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ మురమలలో సంత చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే ఆ కొన్ని సంవత్సరాల నుంచి ఆ సిస్టమ్ అనేది అక్కడ జరుగుతుంది. ఎన్ని షాపింగ్ మాల్ కానీ లేకపోతే ఎన్ని షాప్స్ వచ్చినప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆ చుట్టుప్రక్కల నుండి విలేజ్ నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ కొనుక్కోవడానికి ఇష్టపడతారు అనమాట. ఎందుకంటే చాలా ఫ్రెష్గా చాలా వెజిటబుల్స్ దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం ఎక్కడ దొరకని ఒక రకమైన ఫిష్ అనమాట, అది అక్కడే దొరుకుతుంది. అది ఏంటి అన్న దాన్ని కూడా ఈ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి రోడ్డు ప్రక్కనే ఈ సంత అనే ఉంటుందన్నమాట. దీనికి మనం ఒకసారి చూస్తే ఏ విధంగా ఉంటుందో, ఇదిగో తాత్కాలికంగా టెంపరీ షెడ్స్ వేసి ఉంటాయన్నమాట, టర్ఫల్ షీట్స్ తోటి. సో ఈ విధంగా వెజిటబుల్స్ అన్ని కూడా అమ్మడం జరుగుతుంటుంది. మొత్తం అక్కడ వ్యూ మీకు చూపిస్తున్నాను. సో ఆ కిరాణా సరుకులు, అలాగే వెజిటబుల్స్, ఆ ఫిష్, అలాగే చికెన్, మటన్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ప్రతి ఆ బుధవారం అంటే వెడ్నెస్డే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఒక స్పెషల్ కూడా ఉంటుందన్నమాట, అదే ఒక ఫిష్ అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఈ మార్కెట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆ వెజిటేబుల్స్ని ఇలాగా ఒక పోగుగా పెట్టి అమ్ముతారనమాట. ప్రతి పోగు అని పిలుస్తారు. ఇక్కడ పోగు వచ్చి 25 రూపీస్ లేదా 20 రూపీస్ ఉంటుందన్నమాట. సో ఎంత కాస్ట్ ఉన్నా సరే నేనైతే ఆ బ్రింజాలు తీసుకున్నాను, అలాగే లేడీ ఫింగర్స్ తీసుకున్నాను. సో ఒక్కొక్క పోగు వచ్చి 20 రూపాయలు అన్నమాట ఇది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక పల్లెటూరు వాతావరణంలో ఇటువంటి వెజిటేబుల్స్ వాళ్ళు అమ్మడం, నేను కొనుక్కోవడం, చాలామంది ఇలా కొనుక్కోవడానికి ఇష్టపడతారనమాట. సో అక్కడ మీకు కనిపిస్తుంది, క్యారెట్స్ కనిపెడుతున్నాయి, అలాగే ఆ పొటాటోస్ కనబడుతున్నాయి, సో బ్రింజాలు కనపడుతుంది, సో టొమాటోస్ కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క పోగు 20 రూపాయలు అనమాట. 20 నుంచి ఒక కాస్ట్ ఎక్కువ ఉంటే 25 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది అనమాట. అది 1/2 కేజీ పావు కేజీ అనేది మనం ఇక్కడ మెజర్మెంట్ చేయడం కుదరదు అనమాట. ఒక పోగు లెక్కనే వాళ్ళు అమ్ముతారు. సో నేనైతే ఒక పోగు బెండకాయలు అనమాట. సో 20 రూపీస్ ఆ కాస్ట్ అనమాట. సో చాలా గొప్పగా అనిపించింది నాకైతే. సో మీరు ఎప్పుడైనా సరే ఆ మురమల్ల కానీ వెళ్ళినప్పుడు వెళ్తే ప్రతి బుధవారం అంటే వెడ్నెస్డే ఈ సంత ఉంటుందన్నమాట. మీకు క్లియర్గా కనిపిస్తుంది, చూసారు కదా నా వెనకాల. సో ఒక్కొక్క పువ్వు వచ్చి వంకాయలు కానీ, బెండకాయలు, దొండకాయలు కానీ 20 రూపాయలు అనమాట. సో ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే ఈ విధంగా ఉంటాయి. మిగిలినవన్నీ కూడా మనం షాప్లో ఏ విధంగా కొంటామో అదే విధంగా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా మీకు క్లోజ్ చూపిస్తుంది. మీకు కనిపిస్తుంది, చూసారు, ఒక్కొక్క పువ్వు బంగాళదుంపలు కనిపిస్తున్నాయి, బెండకాయలు కనిపిస్తున్నాయి, ఈవెన్ పచ్చిమిర్చి కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఒక ఆనియన్స్ మాత్రమే ఒక కేజీ లెక్కన అమ్ముతున్నారు అనమాట. మిగిలినవన్నీ కూడా పోగుల రూపంలోనే ఇక్కడ అమ్మడం జరుగుతుంది. సో గ్రామీణ ప్రాంతాలను వచ్చే వాళ్ళందరూ కూడా ఇలా కొనుక్కోవడానికి ఇష్టపడతారు. దాంతోపాటు ప్రొవిజన్స్ అంటే పల్లెటూరులో ఇప్పటికీ ఈ యొక్క ట్రెడిషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎన్ని షాప్స్ వచ్చినా, ఎన్ని కొత్త వచ్చినా, ఇదిగో మీకు ఫిష్ అని చెప్పాను కదా, దీని పేరే ఆర్చిన చేపలు అని పిలుస్తారన్నమాట. ఫిష్ని ఎవరైతే బాగా ఇష్టపడతారో ఇది ఖచ్చితంగా వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే చాలా స్పెషల్గా దీన్ని ఆ విధంగా తయారు చేస్తారు. సో దాన్ని కుక్ చేసిన తర్వాత కూడా చాలా టేస్ట్ అయితే చాలా డెలిషియస్గా ఉంటుంది. సో నాకు ఫిష్ ఇష్టం కాబట్టి జనరల్గా నేను కొనుక్కున్నాను. చాలా కాస్ట్ కూడా ఇవి ఈ మురమల్ల మార్కెట్లోనే దొరుకుతాయి. మిగిలిన షాప్స్, మిగిలిన ప్లేస్లో దొరికినప్పటికీ ఇక్కడ ఫ్రెష్ అనమాట. అంటే దగ్గరగా ఉన్న ప్రాంతంలోనే తయారు చేసి అంటే ఈ విధంగా కాల్చి పట్టుకొస్తారనమాట. సో వీటిని ఆర్చిన చేపలు అని పిలుస్తారు. సో నేనైతే చిన్న సైజు తీసుకున్నాను, అలాగే పెద్ద సైజు కూడా తీసుకున్నాను. పోగు వచ్చి అది కూడా పోగు లెక్కనే అమ్ముతున్నారు అనమాట, 100 రూపీస్ అనమాట. సో నేను తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా చాలా వెరైటీగా ఉంటుందన్నమాట ఈ మురమల్ల మార్కెట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూసారు కదా, నేను ఒక పోగు తీసుకున్నాను. సో ఇది అర్చిన చేపలు అని పిలుస్తారు అనమాట. చాలా రకాల ఫిష్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్క ప్లేస్లోనే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎప్పటికి కూడా ఆ పల్లెటూరులో దీన్ని సంత అని పిలుస్తారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఈ విధంగా సంతలు జరుగుతుంటాయి. వీక్లీ 1 డే మాత్రమే జరుగుతుంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా ఇదిగో ఇక్కడ బెండకాయలన్నీ పోగు, వంకాయలన్నీ పోగుగా ఇలా పెట్టి అమ్మడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఒకసారి ఆ మురమల వెళ్ళినప్పుడు బుధవారం కానీ వెళ్తే ఖచ్చితంగా ఈ సంతని విజిట్ చేయండి. సో 20 రూపాయలకి రకరకాల కూరగాయలు వచ్చేస్తాయి అన్నమాట. అంటే టొమాటో
అక్కడ మీకు కనిపిస్తుంది కదా పోగు, అదొక 20 రూపాయలు. ఇదిగో బీట్రూట్ కనిపిస్తుంది కదా 20 రూపాయలు, కాకరకాయలు 20 రూపాయలు. సో పచ్చిమిర్చి కూడా కనిపిస్తుంది చూసారు కదా, ఇది కూడా 20. సో పక్కనే ఫిష్ మార్కెట్ ఉంటుందన్నమాట. ఫిష్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫిష్ అంతా కూడా. సో ఒకటి కాదు, చాలా రకరకాల చెరువు చేపతో పాటు సీ ఫిష్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది ఈ మార్కెట్లో అనమాట. సో ఎప్పుడైనా సరే ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళి చూద్దాం కదా అనేసి పర్టికులర్గా ఒకరోజు ఆ టైం అవైలబుల్ చేసుకుని వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా మీకు ఆ మురమల్ల సంతను చూసారు కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మరి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి. మరి మీరు ఏమనుకుంటున్నారో, మీరు ఇటువంటి సంతలు ఎప్పుడైనా మార్కెట్ చేశారు లేదా అనే విషయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ మార్కెట్లో అంటే ఈ సంతలో మొత్తం వెజిటేబుల్స్తో పాటు మనకి కిరాణా సరుకులు కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఈ విధంగా కొనుక్కోవడానికి ఇష్టపడతారు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చెరువు చేపలని పిలుస్తారు అన్నమాట వీటిని. చెరువు చేపతో పాటు గోదావరి ఫిష్ ఉంటుంది, అలాగే సీ ఫిష్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే ఒకసారి లైక్ చేయండి, ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయండి. సో మీకు కొత్త ఫీల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారు కదా, రకరకాల ఫిష్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. సో పక్కనే వెజిటేబుల్స్ ఉంటాయి, పక్కనే ప్రొవిజన్స్ ఉంటాయి. ఇదిగో పీతలు, మండ పీతలు అని పిలుస్తారు అన్నమాట వీటిని. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి ఇవి. సో గోదావరిలో ఎక్కువగా ఉంటాయి వీటిని కూడా. సో మండ పీతలు అని పిలుస్తారు, చాలా ఖరీదు ఉంటాయి. సో దాంతోపాటు ఇక్కడ మనకి ఒక రకమైన షార్క్ ఫిష్ ఉంది, దీని పేరు సందువా అంటారు. మధ్యలో కవర్లో ఉంది పులస అనమాట. సో యాక్చువల్ పులస అయితే ఆ టైంలో దొరకదు, దీన్ని ఎల్స్ అని పిలుస్తారు. సో ఈ విధంగా చాలా రకరకాల ఫిషెస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో దీంతోపాటు డ్రై ఫిష్ కూడా అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. సో ఇది రోడ్డు ప్రక్కనే ఆ టెంట్స్ వేసుకుని అమ్ముతారనమాట. సో చాలా బాగుంటుంది. ఇదిగో ఇంట్లో ఉపయోగించే బెల్లం కానీ లేకపోతే చింతపండు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. రోడ్ ప్రక్కనే కనిపిస్తుంది. సో రోడ్డు ప్రక్కనే ఈ విధంగా టెంట్స్ లేకపోతే టెంపరీగా ఈ టెంట్స్ వేసుకుని అమ్మడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే బుధవారం కానీ, అంటే బుధవారం వెడ్నెస్డే ఈ రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళండి. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి. రోడ్డుకి ప్రక్కనే ఈ విధంగా కూడా అమ్మడం జరుగుతుంది అనమాట. సో నేనైతే మాత్రం ఫస్ట్ టైం మురమల్ల సంతని ఇలా చూడడం జరిగింది కాబట్టి, సో మీరు ఎప్పుడైనా ఇలా చూస్తే లైక్ చేయండి. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా బుధవారం రావడానికి ట్రై చేయండి. సో మన ఛానల్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మనము ప్రజెంట్ మురమల్ నుంచి కాకినాడ వచ్చి ఆంధ్ర ఉన్నాం కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.